హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి స్పాట్ అడ్మిషన్ సంబంధించి జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో నిన్నటి నుంచి ఆరంభమైంది. ఆ, మనం చూసినట్టయితే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. 10 డైట్స్లో కదా, 10 డైట్స్లో తీసుకున్నట్టయితే యావరేజ్గా మీడియం అయితే తీసుకున్నట్టే ఆల్మోస్ట్ ఎవ్రీ మీడియం 100 వరకు అప్లికేషన్స్ వస్తున్నాయంటే చాలా డిమాండ్ ఉంది కోర్స్కి. ఒక అంశాన్ని గమనించాలి విద్యార్థులంతా కూడా ఏంటంటే, మరి చాలామంది విద్యార్థులు ఒక ఆలోచన ఉంది ఏంటంటే, మరి గవర్నమెంట్ డైట్లో 2 రోజులు ఇచ్చారు కాబట్టి ఇవాళ ఒక డైట్లో అప్లై చేస్తాను, మళ్ళీ ఇంకో డైట్లో నెక్స్ట్ డే అప్లై చేస్తాను. ఓకే, క్యాండిడేట్స్ పరంగా నేనేమంటానంటే, అవకాశం ఇక్కడ లేకపోతే అక్కడ వెతకడం అన్నది కామన్ విషయమే. కానీ ఇది ఎలా సాధ్యం అవుతుందంటే, రిపోర్టింగ్ మరి రేపు ఉంది కదా సార్, రిపోర్టింగ్ కదా అని అంటారు. ఒకటి గమనించండి, మీరు ఒక్క డైట్లో అప్లై చేస్తారు, నెక్స్ట్ డే పోయి ఇంకో డైట్లో అప్లై చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మరి ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందనుకోండి, మీరు మెరిట్లో ఉండి 2 ప్లేస్లలో సీట్ వచ్చింది అనుకోండి, 2 డైట్లలో సీట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఒక్క డైట్లో జాయిన్ అవుతారు. ఒక క్యాండిడేట్ ఏమన్నా అంటే, సార్ రిపోర్టింగ్ 18th కదా, ఎక్కడన్నా ఒక దగ్గర జాయిన్ కావచ్చు కదా, మరి 2 డైట్లో వచ్చినప్పుడు మళ్ళొక సీట్ వేకెంటే కదా. అంటే మళ్ళొక సీట్ వేకెంట్ అంటే మళ్ళీ స్పాట్ పెట్టాలా, లేకపోతే మళ్ళీ ఇంకా చేయాలా? ఇవన్నీ సాధ్యం కాదు. అయితే ఇక్కడ క్లియర్గా మనం చెప్పేది ఏంటంటే, నిన్న మనం చూసినట్టయితే ఒక జిల్లా విద్యా శిక్షణ సంస్థలో అప్లై చేశారు. చేసిన తర్వాత అదే సాయంత్రం ఇంకో జిల్లా విద్యా శిక్షణ సంస్థలో అప్లై చేయడానికి వచ్చినప్పుడు మీ డాటా యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే ఏవైతే స్పాట్ అడ్మిషన్స్కి మీరు వస్తున్నారో, మీ అప్లికేషన్లు తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెరిఫికేషన్ ఫామ్, మీకు అందరికీ డైట్లలో వెరిఫికేషన్ ఫామ్ ఇస్తున్నాం. సేమ్ థింగ్ ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో కూడా ఇస్తాం, రేపొద్దున ఇస్తారు. సో చేసినప్పుడు ఏమైంది, మీ డాటా ఆల్రెడీ మీరు ఇచ్చిన డాటాను డీసెట్ సైట్కి, కన్వీనర్ సైట్కి అప్లోడ్ చేస్తున్నారు డైట్ కాలేజ్ సిబ్బంది. సో ఒక దగ్గర మనం చేసినాక ఇంకో దగ్గర ఒక డైట్లో అప్లై చేసిన తర్వాత ఇంకో డైట్లో మీ ఫామ్ని ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన విషయాలే, ఒక జిల్లాలో అప్లై చేసి నెక్స్ట్ జిల్లాలో వచ్చేసరికి ఫామ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సార్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే నేను చెప్పాను ఉదాహరణ ఏంటిదంటే, 2 జాగాలలో ఇస్తే ఒక సీట్ ఖాళీ అవుతుంది. చాలామంది అభ్యర్థులు ఇంకోటి ఏంటంటే, స్పాట్ అడ్మిషన్ అప్పుడు ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు. డీసెట్ కన్వీనర్ గారు క్లియర్గా ఇచ్చారు, ఏమని, ఎక్కడ కూడా ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు అని. కానీ మళ్ళీ క్యాండిడేట్స్ వస్తున్నారు. ఒకవేళ మీరు ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చినా మేము డీసెట్ ఆఫీసర్స్ అప్లోడ్ చేసినా మీ డాటా చూపెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ అడ్మిటెడ్. సార్ మేము క్యాన్సిల్ చేసుకొని అంటే, ఆల్రెడీ మీకు స్పాట్ అడ్మిషన్ కంటే ముందు పంపించిన డేటాలో మీరు క్యాన్సిల్ అయి ఉంటేనే మీకు కనిపిస్తుంది. ఇంకోటి, అభ్యర్థులు కొందరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ చేసుకోలేదు సార్, ఇంకా 3 phases అయినాక కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అన్నకు డిసెట్ కన్వీనర్ గారు ఏమన్నారంటే, ఒకవేళ అట్లాంటి వాళ్ళు వచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అన్నారు. అంటే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మీరు ఏ డైట్లో అప్లై చేస్తున్నారో అక్కడ వేకెన్సీస్ ఏమున్నాయి, పోనీ మీ మెరిట్ ఎంత అన్నది కూడా చూసుకోండి. 25-30 మార్కుల వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు, కానీ దాదాపు 45-50 మధ్యలో చాలామంది అప్లికేషన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా రేపు పొద్దున ప్రైవేట్ డిఎడ్ కాలేజీలో అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, అభ్యర్థులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు ఈజీగా సీట్ వస్తుంది. మీ కేటగిరీలో ఒకసారి మీ కేటగిరీలో లేనప్పుడు ఏమవుతుంది, ఆ కేటగిరీలో లేనప్పుడు బై ఛాన్స్ ఆ కేటగిరీలో అభ్యర్థులు కూడా లేకపోతే ఏమవుతుంది అంటే, రోస్టర్ వైజ్గా కన్వర్షన్లో లాస్ట్ ఓపెన్లో వస్తుంది. ఒకవేళ మీరు మెరిట్లో ఉన్నట్టయితే, మంచి 50 మార్కుల దగ్గర ఉన్నట్టయితే అప్లై చేయండి స్పాట్లో. రైట్, చూసుకోండి, వేకెన్సీస్ చూసుకోండి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎక్కడ ఉంది, మీ మంచి మార్కులు అంటే మీ కేటగిరీ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టండి అప్లికేషన్. అంతేగాని 2 డైట్లు అప్లై చేస్తాము, 3 డైట్లు అప్లై చేస్తామంటే డాటాని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ఒక విషయం గమనించాలి.
మూడు విషయాలు ఏంటిదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంతకుముందు కాని వాళ్ళు కూడా డిసెట్ కన్వీనర్ దగ్గరికి వెళ్ళినందుకు కొన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫామ్ తీసుకోమని చెప్పారు ఒకటి. రెండోది ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్ అయిన, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్లో మీ డాటా తీసుకోదు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో వచ్చి వాళ్ళకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి చాలామంది ఏమనుకుంటున్నారు స్పాట్ అడ్మిషన్స్ అయినాక మేనేజ్మెంట్ కోటా ఉంటుందని. మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 30th జూన్కే అప్డేట్ అయిపోయింది. ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా అంటే డిసెట్ కన్వీనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు మేనేజ్మెంట్ కోటాని నింపుకున్నారు. సో మేనేజ్మెంట్ కోటా మళ్ళీ ఉండదు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ స్పాట్లో ఎలిజిబిలిటీ ఉండదు. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు ఆఫ్టర్నూను ఏదైతే 10 డైట్స్ ఉన్నాయో వాటి స్పాట్ మీరు అప్లై చేశారో మీకు అందరికి కూడా రిజల్ట్ నేను అనుకుంటా సాయంత్రం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, ఐదర్ డైట్ ఆ కాలేజ్ అఫీషియల్స్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు, డిసెట్ సైట్లో కూడా అప్డేట్ చేస్తారు డిసెట్ అఫీషియల్స్. సో ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది, మీ అప్లికేషన్ ఇస్తున్నారు, దాని ప్రకారం మీ డాటా అంతా కూడా అప్లోడ్ చేస్తున్నాం డిసెట్ కన్వీనర్కి. తద్వారా ఏమవుతుందంటే యాజ్ పర్ మెరిట్ మీకు సీట్ అలాట్ అవుతుంది. ఓకే, కేటగిరీ లేకపోతే వేరే కేటగిరీకి. ఇంతకుముందే చెప్పాను, బీసీఏ జనరల్ ఉందనుకోండి, జనరల్ లేకపోతే ఫీమేల్ పోతుంది, ఫీమేల్ పోయిన తర్వాత బీసీబీ జనరల్ పోతుంది, బీసీబీ ఫీమేల్ లేకపోతే బీసీబీ జనరల్, బీసీబీ జనరల్ లేకపోతే బీసీబీ ఫీమేల్, ఈ సైకిల్లో పోతూ లాస్ట్కు ఓపెన్ కేటగిరీకి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసే ముందు ఏ కాలేజ్లో అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ ఏ కేటగిరీలో మీ కేటగిరీలో ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళండి. అంతేగాని అఫాజార్డ్గా 10 అప్లై చేస్తాము ఎక్కడొక్క తలుగుతుందంటే 10 ఎక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్ కంప్యూటర్, మీ డాటా అంతా ఆన్లైన్లో కొట్టినప్పుడు అది తీసుకోదు. కాబట్టి అట్లాంటి ఆలోచన చేయకుండా మీరు డిసెట్ సైట్లో మొత్తం కాలేజెస్ అలాట్మెంట్ ఉంది, అదేవిధంగా వేకెన్సీ ఉంది. ఆ వేకెన్సీ చూసుకొని మీకు ఎక్కడ మీ కేటగిరీకి సూట్ అవుతుందో అది చూసుకొని మీరు అప్లై చేసినట్టయితే డెఫినెట్గా సీట్ వర్కౌట్ అవుతుంది. అంతేగాని అన్ని జాగాలలో అప్లై చేస్తామంటే ఫామ్ యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి డిసెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అప్డేట్ చూసిన తర్వాత మీ యొక్క ఆలోచన ఎక్కడ మీరు ఒకసారి వేకెన్సీస్ చూసుకొని మూవ్ అవుతారని ఆశిస్తున్నాను. తద్వారా రేపు పొద్దున్న మీకు సీట్ వస్తే వెరీ హ్యాపీ. అందరికీ సీట్ రావాలంటే కూడా మనకు సాధ్యం కాదు, ఎందుకంటే మనకు వచ్చేసి దాదాపు 4,000 సీట్లే ఉన్నాయి అన్ని మీడియంస్ కలుపుకొని. రాసిన వాళ్ళు 32,000 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీట్, నాకు సీట్ వస్తుంది. మెరిట్లో లేకుండా సీట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిన్న వచ్చి విద్యార్థులు 25 మార్కులు 30 మార్కులు వచ్చి మాకు సీట్ ఎందుకు రాలేదంటే, సీట్ ఎందుకు వస్తుందండి, ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో 83 హైయెస్ట్, తెలుగు మీడియంలో 76 హైయెస్ట్ ఉన్నప్పుడు ఈ 35 మార్కుల వరకు మనకు చూసినట్టయితే ఎంతో డిఫరెన్స్. ఈవెన్ రిజర్వేషన్ కేటగిరీలో కూడా చాలా పెద్ద కట్ ఆఫ్ ఉంటుందని మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. రైట్, సో ఎవరికైతే మరి స్పాట్ వెళ్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.